వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. సార్ బస్సు వెళ్ళిపోయిందా? లేదండి, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే. థ్యాంక్స్ బాబు, సమయానికి చెయ్యందించావు. సాటి మనిషి కళ్ళ ముందు కింద పడిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? పంజాగుట్ట. ఓహో. టికెట్ టికెట్. పంజాగుట్ట దిగండి. వస్తాను బాబు. ఓకే. రైట్ రైట్. అయ్యో, బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఎలా అందించడం? అడ్రస్ లేదేంటి? డ్రైవర్, బస్ ఆపండి. ఏమిటో చదువుకున్న వాళ్ళు కూడా స్టేజ్లో దిగారు. స్టేజ్ దాటిపోయాక ఆపండి ఆపండి అంటారు. రైట్ రైట్. ఆటో. ఎక్కడికి వెళ్ళాలి? శ్రీనగర్ కాలనీ. ఇదిగోమ్మా, కాఫీ తీసుకో. అదేంటమ్మా మొహాన బొట్టు పెట్టుకోలేదు? ఎన్ని పనుల్లో ఉన్నా మొహాన బొట్టు పెట్టుకోవడం మర్చిపోకూడదమ్మా. ముత్తైదువుకు బొట్టే అందం. ఉండమ్మా, తీసుకొస్తాను. ఇప్పుడు చూడు, నీ మొహం ఉదయించిన సూర్యుళ్ళ ఎలా వెలిగిపోతుందో. స్నేహ, బాయ్. స్నేహ, మర్చిపోయావా? ఏమిటి? నా మామూలు ఈరోజు కుదరదండి. ఎందుకని? చేతులకు గోరింటాకు పెట్టుకున్నాను. అదేం కుదరదు. నా మామూలు నాకు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే నా ఆఫీస్కి వెళ్ళను. చిన్న పిల్లాళ్ళ ఏమిటండి, చేతులకు గోరింటాకు పెట్టుకున్నానంటే అర్థం చేసుకోరేమిటి? చేతులు కడుక్కుని దగ్గరకు వచ్చి నా మామూలు నాకు ఇవ్వు. మిమ్మల్ని రా. మీ మామూలు మీకు ఇవ్వాలి. ఉండండి, ఇస్తాను. దగ్గరగా వస్తుంటే ఏదో ఇస్తామనుకున్నాను నేను. అలా దూరంగా వెళ్ళిపోయావేంటి? మీ మామూలు మీకు ఇచ్చేసానుగా. ఇచ్చావా? అవును, ఒకసారి అద్దంలో చూసుకోండి. స్నేహ, నువ్వు అందమైన దానివే అనుకున్నాను. తెలివైన దానివి కూడా. ఆఫీస్కి టైం అయింది, ఇక బయలుదేరండి. ఓకే, సీ యూ. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే అన్నీ కలిపి ఒకేసారి నాకు ఇవ్వాలి. బాయ్. ప్రతిరోజు ఆయన నుదుట బొట్టు పెట్టి డ్యూటీకి పంపించేదాన్ని.
ఒక్కరోజు బొట్టు పెట్టడం మర్చిపోతే నా మామూలు నాకు ఇవ్వని మారాన్ చేసేవారు. ఇవన్నీ ఆయన గుర్తున్నాయా? నా పిచ్చిగాని ఆయన ఎలా మర్చిపోతారో. ఇందు, మెల్లకంటికి సహజ గుణానికి మందు లేదు. నీ సహజ గుణం నాకు ఇప్పుడు తెలిసిందే. నేను నీ ప్రేమను కాదన్నాను. ఆ కోపం మనసులో పెట్టుకుని నా మీద నింద మోపి నీ కాళ్ళ దగ్గర రప్పించుకోవాలనుకుంటున్నావు. అంతస్తు మర్చిపోయి చేసే స్నేహం గొంతు మీద తెస్తుంది. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నీ ఉద్యోగం వద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. మేడం, కాఫీ తీసుకోండి. కాఫీ తెమ్మని అడిగానా? ఈ టైంలో మీరు కాఫీ తాగుతారని. కాఫీ వద్దు, గిఫీ వద్దు, తీసుకెళ్ళు. మే కమిన్ మేడం. కమన్. రా కీర్తి, కూర్చో. ఎందుకు మేడం పిలిచారు? మనసేం బాలేదు, టెన్షన్ గా ఉంది. ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఆఫీస్ వరకు నేను చూసుకుంటాను. ఇంటికి వెళ్ళా ఇలాగే ఉంటుంది. మేడం, మీరేమీ అనుకోకపోతే మీ సమస్య ఏమిటో చెప్తే నేను షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కీర్తి, నువ్వు ఆడదానివే కనుక నా టెన్షన్ ని అర్థం చేసుకోగలిగావు. నేను ఎవరినైతే ప్రాణంగా నమ్మానో ఆ సూర్య నాకు ద్రోహం చేశాడు. నాకున్న టెన్షన్లో ఆ డబ్బు ఎలా వచ్చిందని అతన్ని నిలదీశాను. నా దగ్గర పని చేయనని ఉద్యోగం మానేశాడు. సూర్య ఉద్యోగం మానేశాడా? ఇప్పుడెలా? అంటే సూర్య ఈ కంపెనీకి మేనేజర్. ఉన్నట్టుండే అతను ఉద్యోగం మానేస్తే మన ఆఫీస్ వ్యవహారాలని ఎలా మేనేజ్ చేస్తాం? చేయలేవా? అది కాదు మేడం, వ్యాపార లావాదేవీలన్నీ అతను నేర్పుగా డీల్ చేశాడు. ఇప్పుడు అర్ధాంతరంగా మానేస్తే బిజినెస్ గొడవలు అవి మనం పడలేవని నీ అనుమానమా? అలా అని కాదు కీర్తి, ఈ ఆఫీస్ సూర్యతోనే పుట్టలేదు. సూర్యోదయం కాకపోతే ప్రపంచం ఆగిపోతుందేమో గాని సూర్య లేకపోయినా ఆఫీస్ పనులు ఆగిపోవు. కొత్త మేనేజర్ వచ్చే వరకు సూర్య పనులు ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావు. నేనా? అవును, ఇక నుంచి నువ్వే ఆఫీస్ మేనేజర్. సూర్య కన్నా నువ్వు బాగా మేనేజ్ చేయగలవు. మేడం, నాకు ఆ నమ్మకం ఉంది. ఈ రోజు నుంచి ఆఫీస్ బాధ్యత నీది. ఇదిగో తాళాలు, తీసుకో. తీసుకో కీర్తి. కీర్తి, మనసు బాలేదు, గుడికెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళండి మేడం. ఇందిరా, నువ్వెవర్ని నమ్మావో వారి మీద నీ నమ్మకం పోగొట్టాను. ఎవరిని నమ్మకూడదో వారిని నమ్మేట్టు చేశాను. ఆఫీస్ మేనేజ్ చేస్తాను, రేపు నీ బతుకునే మేనేజ్ చేస్తాను. కాదు, డ్యామేజ్ చేస్తాను. ఇక్కడే బాబు. నువ్వా బాబు? రా లోపలికి రా. పర్వాలేదండి, కాళ్ళకి షూస్ ఉన్నాయి. అవును, ఆవిడ ఎందుకు బాధపడుతున్నారు? బాధగాకి ఇంకేముంది బాబు? ఈయనకేం పని చెప్పినా పుల్లయ్య యామవరం వ్యవహారమే. మా అమ్మాయి ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్ గారు మందులు రాసిస్తే పైసా పైసా కూడబెట్టిన డబ్బు ఈయన చేతిలో పెట్టి మందులు తీసుకురమ్మన్నాను. ఈ పెద్ద మనిషి మందులు కొని ఆ బ్యాగును కాస్త ఎక్కడో వదిలేసి వచ్చారు. బాధపడకండి, ఆయన మర్చిపోయిన బ్యాగ్ ఇదే కదా? అవునైనా, ఇదే ఆ బ్యాగు. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు దీని బస్సులో నా పక్కనే మర్చిపోయి దిగిపోయారు. ఇందులో ఉన్న అడ్రస్ చూసి మీకు ఇద్దామని వచ్చాను. చాలా సంతోషం బాబు. ఇప్పుడు మందులకి ఎక్కడికి పోవాలా అనుకుంటున్నాను. సమయానికి దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు. అవును,
మీ అమ్మాయికి బాగుండలేదన్నారు, ఏం జరిగింది? పెద్ద ప్రమాదంలోంచి బతికి బయటపడింది. బాగా దెబ్బలు తగిలాయి. అలాగా? మీ అమ్మాయిని నేను చూడొచ్చా? అమ్మాయి ఇంట్లో లేదు, మానసికంగా బాగా దెబ్బతింది. మనశ్శాంతి కోసం గుడికెళ్ళింది. దేవుడి దయవల్ల మా అమ్మాయి కోలుకోవాలి. అంతకన్నా మాకింకేం అక్కర్లేదు. మందులు వాడి చూడండి, తప్పకుండా మీ అమ్మాయి ఆరోగ్యం బాగవుతుంది. గాడ్ ఈస్ గ్రేట్. వస్తాను సార్. కాఫీ తాగి వెళ్ళండి. ఈలోపు మా అమ్మాయి వచ్చేస్తుంది, చూసెళ్ళొచ్చు. లేదండి, అర్జెంటుగా వెళ్ళాలి. ఆటోని కూడా వెయిటింగ్లోనే ఉంచాను. వస్తానండి. వస్తాను సార్. అలాగే. వచ్చిందెవరు? ఈయన నీ మందుల బ్యాగు బస్సులో మర్చిపోతే అతను మన అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి బ్యాగ్ ఇచ్చి వెళ్ళాడు. అలాగా? ఎంత మర్యాద, ఎంత మంచితనం. కాళ్లకు బూట్లున్నాయని ఇంట్లోకి రానన్నాడు. నీ గురించి చెప్తే నీ ఆరోగ్యం బాగవుతుందని చెప్పి మరీ వెళ్ళాడు. అంత మంచి మనిషా? మా ఆయనే కాక ఈ లోకంలో ఇంకా మంచి మనుషులున్నారా? రామ్మా. ఇందిరా, డబ్బు ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. ఒక్కసారిగా కోట్లకు పడిగెత్తావు కదా, అందుకే నీకు మంచికి చెడికి తేడా తెలియడం లేదు. నా వ్యక్తిత్వాన్ని శంకించావు. సూర్య ఆగు. ఏమిటి? ఎందుకు చేసావి పని? వాట్ డూ యూ మీన్? ఏమిటో అంటోంది? అర్థం కాలేదా? వర్మ ఓవర్సీస్ తో కుమ్మక్కయి ఇంద్రగారికి ఎందుకు ద్రోహం చేశావు? హౌ డేర్ యు ఆర్! ఒళ్ళు దగ్గరుండే మాట్లాడుతున్నావా? నన్ను అడగడానికి నువ్వెవరు? ఈ మాట ఆడదానికి నువ్వన్నా వరకు చెప్పు దెబ్బతో వదిలేశాను. మరొకరైతే పీక పిసికి చంపేస్తుండేవాడి. అకౌంటెంట్ ని కాబట్టి ఆలోచించుకుంటా దెబ్బ కొట్టావు. ఇదే మాట ఇంద్రగారు అనుంటే ఇంత ధైర్యంగా కొట్టగలవా? ఎవరన్నా కొడతాను. అయితే వెళ్ళి కొట్టు. ఈ మాట అనేది నేను కాదు, ఇంద్రగారు. ఆమె నిన్నెంతో నమ్మిందట. ఆమె సర్వస్వం నువ్వే అనుకుందట. నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడిందట. అలాంటి నువ్వు 3 లక్షల కోసం కక్కుర్తిపడి ఆమెకి ద్రోహం చేశావట. నేనెవరికి ద్రోహం చేయలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ నిజం నా మనసాక్షికి తెలుసు. నేను నిన్ను నమ్ముతాను సూర్య. ఇందిర బిజినెస్ డెవలప్ చేయడం కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. నాకే కాదు, మన ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరికి నీ మంచితనం, సిన్సియారిటీ తెలుసు. ఎవరి కోసం రాత్రి పగల్లో కష్టపడ్డావో ఆ ఇందిరకే నీ మీద నమ్మకం లేదు. అందుకే ఇందిర నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటోంది. నా మీద పోలీస్ కంప్లైంటా? కిట్టి, నువ్వు చెప్తాను నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ ప్రవర్తన, సిన్సియారిటీ నాకు నచ్చాయి. అందుకే నీ వెనక జరుగుతున్న కుట్ర నీకు చెప్పాలని వచ్చాను. చెంపదెబ్బ తిన్నాను. ఐఎమ్ సారీ కీర్తి. పర్వాలేదు, దాన్ని నువ్వు నమ్మావు, అది చాలు. ముందు పోలీస్ కంప్లైంట్ గురించి ఆలోచించు. ఇందిరా ఇంత దూరం వెళ్తుందని ఆలోచించలేదు. ఇప్పుడే వెళ్ళి దాని అంతా చూస్తాను. సూర్య, ఏమిటి తొందరపాటు? ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే ఇందిరకు బుద్ధి చెప్పాలి. నువ్వు వెళ్ళి ఇందిరని అడుగుతావు, ఆమెకి బుద్ధి చెప్తావు, కానీ దానివల్ల నష్టపోయేది నేను. కీర్తి. అవును సూర్య, ఇందిర నీ మీద పోలీస్ కేసు పెడుతున్న సంగతి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే ఆమె నన్ను అనుమానిస్తుంది. వెంటనే నా ఉద్యోగం పోతుంది. సూర్య, ఉద్యోగం నాకెంత అవసరమో నీకు తెలుసు. మా అమ్మని కాపాడుకోవడం కోసం ఈ ఉద్యోగం చేస్తున్నానని నీకు తెలుసు. ఇంత తెలిసి నువ్వు ఇందిరని అడగడానికి వెళితే నిన్నేనాపను. వెళ్ళు.